పాటిదారు, నా ఆశలన్నీ నీ మీదే తమ్మి. 17 సంవత్సరాల నుంచి ఎదురు చూసి చూసి కళ్ళు గాయాలు కాసినాయి గానీ కప్పు అయితే రాలే. ఇక నువ్వే ఏదో ఒకటి చేసి కప్పు తీసుకురావాలి. అన్న, నన్ను నమ్మి జట్టు పక్కన నా చేతిలో పెట్టినావు కదా, అయిపోయా, ఇంకేముంది, నేను ఏదో ఒకటి చెప్తాది. తమ్ముడు, ఆర్సీబీ కప్పు కొట్టంటే వట్టి ముచ్చట కాదు. అప్పుడప్పుడు నాకేమనిపిస్తుంది ఎరికేనా, పంచభూతాలని మన టీం మీద పగబట్టినాయా అని, లేకపోతే ఎవరైనా శాతపడి చేసిరా అని అనిపిస్తుంది. గసంట ఆలోచన రాగానే ఒళ్ళంతా జలధరిస్తుంది. ఏ శాతపడలేదు, అమ్మబడలేదు గాని గీ టీంను పట్టుకొని కప్పు కొడతామంటావా? నాకు ఎక్కడో చిన్న కొడతాంది. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు లేచిపోయిందనంట నీలాంటోడు. అరే ఓ పక్క మ్యాచ్ల దగ్గర పడతా అంటే గీ ముచ్చటేంది? అసలు మన ప్లానింగే అది, ఎవరు అనుకున్న ఆటగాళ్ళని తీసుకోవాలని. ఇప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు మన టీంకి నజర్ తలగదు. అంటే నన్ను కెప్టెన్ చేసిన కూడా ఆ ప్లానింగ్ లోనే కదా? అవుతామి, గదైతే కరెక్ట్. ఇక ఇప్పుడు నీ టాలెంట్ మొత్తం బయటిది. దెబ్బకు ఒక్కొక్కడి మైండ్ బ్లాక్ అయిపోవాలి. గా మాట అన్నావు సాల్తీ అన్న, ఇక నేను చూసుకుంటా. ఈసారి కప్పు నమ్దే. తమ్ముడు, గా మాట ఈ నీ షోలకే రక్తం వస్తుందివే. నువ్వు ఇంకోసారిగా మాట అంటే వాటనే ఇటు నుంచి ఇంటికి పోతా. గట్లయితేగా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ ఆటలే. ఇంతకీ టీంలో ఎవరెవరు ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటాను. నేనైతే సాల్ట్ను పట్టుకొని ఓపెనింగ్ పోతా. తర్వాత నువ్వురా. ఇక ఆ తర్వాత ఎవరు నడిపిస్తావో నీ ఇష్టం. గా సాల్ట్ అసలే ఫామ్ లో లేడు, గాయన పెట్టుకొని నువ్వేం చేస్తావు? పాటిదారు, నేను ఈ ఐపీఎల్ గురించే ఇన్ని దినాలు సైలెంట్గా ఉన్నది. పోయినేడా చూడలేదా కేకేఆర్కి ఎట్లాడిన్నో? మళ్ళా ఈ తురుసుతా గట్లనే ఆడతా. నువ్వేం పరిచయం కాకు. సరే సాల్ట్, నువ్వు ఆడితే మాకు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు. అయితేమే గాని కోహ్లీ అన్న, గా 4వ జాగాల ఎవరిని నిడితే మంచిగా ఉంటుందంటావు? నాకు జరంతా తికమకైతాంది. బేతాళుణ్ణి నేను గీడున్నాక సుతా ఇంకా ఆలోచిస్తురా? నేను ఉన్నదే జాగల ఆడనీకి. ఈ పొద్దునే కొట్టే కొట్టుడికి ఆర్సీబీకి పట్టిన దయ్యం వదిలిపోవాలి. బేతాలు అంటే మన టీంకి నిజంగా దయ్యం పట్టిందంటవా? జరంతా చూసి చెప్పరాదు. నా పేరు బేతాలు గాని నేను బేతాళుని కాదువా. ఏదో రైమింగ్ మంచిగా ఉందని అట్లా చెప్పినా. కానీ ఇక 4వ నెంబర్ జాగల నేనైతేనే కరెక్ట్. మళ్ళా టీంకి అవసరమైనప్పుడు స్పిన్ బౌలింగ్ కూడా ఎత్తా. అయిపోయా, 4వ నెంబర్ల బేతాలు వస్తే 5వ నెంబర్ల జితేష్ శర్మ వస్తాడు, 6వ నెంబర్ల లివింగ్ స్టోన్, 7వ నెంబర్ల కృణాల్ పాండ్యా. ఇంకేముంది, బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం మంచిగా సెట్ అయింది కదా. ఇక గింత మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నాక కప్పు మనకు రాకుండా ఇంకేడికి పోతా చెప్పు. అవునన్నా, సూత్తా అంటే నాకు సూత్త గదే అనిపిస్తుంది. లివింగ్ స్టోన్ మిడిల్ ఆర్డర్ మొత్తం నీ మీదే ఉంది. ఇక నువ్వే చూసుకోవాలి. గట్లనే మ్యాచ్ ఫినిషింగ్ కూడా నువ్వే చేయాలి. ఏనే ఉన్న తీరి నేను చూసుకుంటా. ఇక మన టీం ఓడిపోయాలంటే నన్ను దాటుకొని రావాలి. మధ్యలో అడ్డంగా నిలబడతా. ఫాస్ట్ బౌలింగ్ తోటి వచ్చినా, స్పిన్ బౌలింగ్ తోటి వచ్చినా, ఎడమ చేత్తో వేసినా, కుడి చేత్తో వేసినా, వచ్చిన బాల్ వచ్చినట్టే బౌండరీ అవుతా పడుతుంది. స్టోను, నువ్వు సూపర్ వే. ఇన్ని దినాలు ఒకటి తక్కువైంది అని చూస్తానా. నీ అసంటోడు తక్కువైండు. నీ అవ్వ బ్యాటింగ్ మొత్తం ఎగ్దమ్ ఉన్నది. ఏమున్నదన్నా, నేను లేకుండా టీంలో ఏమున్నది? నేను నిలబడితే చిన్నస్వామి స్టేడియం నాలో సగం ఉంటది. మీరు కొడితే బాల్ బౌండరీ అవతల పడుతుందేమో గానీ నేను కొడితే స్టేడియం అవతల పడుతుంది. గసంటి నేను లేకుండా ఆడికి వెళ్దాం అనుకుంటారా? టిమ్ డేవిడ్, నువ్వు మా ట్రంప్ కార్డు లెక్క అన్నట్టు. నిన్ను ఎప్పుడు కావాలనో అప్పుడే ఆడిపిస్తాం. జరా లొలి చేయకుండా సైలెంట్గా ఉండు. నువ్వు ఉన్నా లేనట్టే ఉండాలి. పాటేదారు, మరి బౌలింగ్ ఎవరితో నేర్పిస్తాను? ఇక నీకు తెలియదే ఉందన్నా. ఫాస్ట్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్, అజిల్ వుడ్, యశ్ దయాలు గాళ్ళు ముగ్గురు చూసుకుంటారు. ఇక స్పిన్ బౌలింగ్ లా ఆల్రెడీ కృణాల్ పాండ్యా ఉండే ఈయనకి తోడుగా సుయేష్ శర్మ ఆడతాడు. అయితే అజిల్ వుడ్ పానం ఎట్లుంది? మంచిగానే ఉందా? ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, గా లుంగి ఆడిపిద్దాం. నేను ఇన్ని దినాలు రెస్ట్ తీసుకునేది ఎందుకు అనుకుంటావు? మన ఆర్సీబీకి కప్పు కొట్టియాలని. కప్పు వచ్చేదాకా ఆగేలేదు. ఇప్పుడు నేను మంచి జోష్లున్నా. నువ్వు జోష్లు ఉన్నావు అంటే తిరిగేలేదు గాని. తమ్ముడు పాటేదారు, ఇంతకు ఇంపాక్ట్ ప్లేయర్లను ఎవరు సెట్ చేసుకున్నావు? అందరినీ సెట్ చేసినా అన్న. బ్యాటింగ్ లెవెన్ అవసరం అయితే పడికలు ఆడతాడు. ఫాస్ట్ బౌలర్ కావాలంటే రసిక్ సల్మాన్ ఆడతాడు. ఒకవేళ స్పిన్నర్ కావాలంటే స్వప్నిల్ సింగ్ ఉండే. ఇటు బాల్ తోటి బౌలింగ్ చేస్తాడు, అటు బ్యాట్ తోటి హిట్టింగ్ చేస్తాడు. ఏహే, ఇదివే అసలు సిసలైన ఆర్సీబీ టీం అంటే. ఇప్పుడు ధైర్యంగా నాకు సుతానా అనిపిస్తుంది. అగో ఏందన్నా అది? ఈసారి కప్పు నందే.